Good morning, all. Today I am discussing the topic about public corporation. So, already we are covering two things in previous classes. Now, this is the third category, public corporation. So, public corporations, these are having realized that the routine government administration would not be able to cope up with the demand of its business enterprises. అంటే ఇవి ఎందుకనంటే ఇవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు కాప్ విత్ ద డిమాండ్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. అంటే గవర్నమెంట్ అనేది ఒక బిజినెస్కి సంబంధించినటువంటి డిమాండ్ని పూర్తి స్థాయిలో మానిటర్ చేయలేనప్పుడు ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1948 డిసైడెడ్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎంటర్ప్రైజెస్ యాజ్ స్టాట్యుటరీ కార్పొరేషన్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1948లో దే ఆర్ డిసైడెడ్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎంటర్ప్రైజెస్ యాజ్ స్టాట్యుటరీ కార్పొరేషన్స్. వాటికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవి, సో ఆ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని కార్పొరేషన్స్గా మార్చడం జరిగింది. చట్టబద్ధమైనటువంటి కార్పొరేషన్స్ అంటే ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, అయితే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కార్పొరేషన్స్కి. In pursuance of this, Industrial Finance Corporation, Employees State Insurance Corporation was set up in 1948. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం రెండు కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది ఇండియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అంటే పరిశ్రమలకు కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాటుని కల్పించే ఉద్దేశంతో వాటికి ఫండింగ్ ఇవ్వడానికి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మొదటిది. రెండవది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి అంటారు. అంటే ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ లైఫ్స్కి రిస్క్ అనేది లేకుండా వాటికి బీమా సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాజ్ సెటప్ ఇన్ 1948. ఈ రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉద్యోగుల కోసం ఒకటి, రెండవది పరిశ్రమల కోసం ఒకటి. ఓకేనా. పబ్లిక్ కార్పొరేషన్ ఈజ్ ఏ రైట్ మిక్స్ ఆఫ్ పబ్లిక్ ఓనర్షిప్ అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫర్ పబ్లిక్ ఎండ్స్. అంటే ఇక్కడ అంతా కూడా ప్రజలని యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవి ఇవన్నీ. అంతేగాని దీంట్లో ప్రభుత్వానికి ఏదో లబ్ధి రావాలని, ప్రభుత్వానికి ఏదో మంచి జరగాలని కదా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ పబ్లిక్ కార్పొరేషన్ దట్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ ఈస్ రన్ బై ఓన్, బట్ ద చైర్మన్ ఆఫ్ దట్ ఎల్ఐసి ఆర్ దీస్ కార్పొరేషన్స్ ఆర్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే దాని చైర్మన్ని నియమించే అధికారం మాత్రం అది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఓకే. సో ద పబ్లిక్ కార్పొరేషన్ ప్రొవైడ్స్ మెషినరీ విచ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ వైల్ ఎట్ ద సేమ్ టైమ్ రిటైనింగ్ పబ్లిక్ కంట్రోల్. ఇక్కడ పబ్లిక్ కార్పొరేషన్ సంబంధించి మెషినరీ ఏమన్నా ఉంటే కనుక అవి అన్నీ కూడా విచ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ వైల్ ద సేమ్ టైమ్ రిటైనింగ్ పబ్లిక్ కంట్రోల్. సో ఆ మిషనరీస్ ఏది చేసినా కూడా ఇవన్నీ కూడా ఏది పెట్టినా వాటిల్లో అది మొత్తం పబ్లిక్ కంట్రోల్ కోసం అనమాట, రిటైనింగ్ పబ్లిక్ కంట్రోల్. అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇక్కడ పబ్లిక్ ఏంటంటే ప్రజల కోసమే చేస్తారు ఇక్కడ. అంటే అదేదో వాళ్ళు వ్యాపారంలాగా కాదు. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి అనేది దాన్ని చేసేది బిజినెస్సే, ఇన్సూరెన్స్ బిజినెస్సే. కానీ
వాళ్ళు ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అర్థమైందా? సో అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తారు. అంతేగాని కంపెనీ డెవలప్ అవ్వాలి, ఎల్ఐసి డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో కదా. అలా అని పూర్తిగా వదిలేరు. ఎల్ఐసి కూడా మరి వాళ్ళు సంస్థలో జీతాలు ఇచ్చుకోవాలి, దానికి నిర్వహణ ఖర్చులు ఉంటాయి కాబట్టి మరి తను కొంత లాభాన్ని చూసుకోవాలి. కానీ చూసుకున్నప్పటికీ కూడా ప్రజల యొక్క శ్రేయస్సును అయితే పూర్తిగా పక్కన పెట్టకూడదు, అలా చేయకూడదు. ఎందుకంటే అవి పబ్లిక్ కార్పొరేషన్స్, అంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడినవే కానీ దాని నుంచి ఏదో లాభాలు ఆర్జించాలనేవి తీసుకున్నవి కాదు. ఓకే, అదనమాట విషయం. తర్వాత డెఫినిషన్. ఏ పబ్లిక్ కార్పొరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ బాడీ కార్పొరేట్ క్రియేట్ by an act of parliament or legislative and notified by the name in the official gazette of the central or state governments. సో ఈ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసినటువంటి హక్కు రెండింటికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ కేంద్రానికి ఉంది, రాష్ట్రాలకి ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఎఫ్సిఐ కూడా కార్పొరేషనే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో అలాగనమాట. కాబట్టి ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ అనేవి వాటిని ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఏ బాడీ ఆర్ కార్పొరేట్ క్రియేట్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్ అండ్ నోటిఫైడ్ బై ద నేమ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే భారత ప్రభుత్వ పార్లమెంటు చేసినటువంటి చట్టాల ద్వారా కానివ్వండి, లేదంటే లెజిస్లేచర్ ద్వారా కానివ్వండి, దీస్ ఆర్ నోటిఫైడ్ ద నేమ్ విత్ ద నేమ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ప్రభుత్వానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే అది ఒక ఆథరైజ్డ్ రిజిస్టర్ లాంటిది. సో అఫీషియల్ గెజిట్ అని చెప్పి అంటే ఆ పేరుతోటి ఇది ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంటే అఫీషియల్ గెజిట్ అంటారు. సో ఆ అఫీషియల్ గెజిట్ తోటి ఇవి ఏర్పాటు అవుతాయి. ఇక ప్రత్యేకంగా వీటికి చట్టపరమైనటువంటి పెద్దగా నిబంధనలు ఏమి ఉండవు, అంటే ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా మొత్తం అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి పెద్దగా లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఉండవు. ఓకేనా? మిగతా వాటితో పోలిస్తే. తర్వాత ఇట్ ఈజ్ ఏ కార్పొరేట్ ఎంటిటీ హ్యావింగ్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్ విత్ పవర్ టు ఎక్వైర్, హోల్డ్, డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ, షూ అండ్ బి షూడ్ బై ఇట్స్ నేమ్. దీనికి కూడా సాధారణంగా కంపెనీకి ఉన్నట్టుగానే అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి. దీంట్లో ఇట్ ఈజ్ ఏ కార్పొరేట్ ఎంటిటీ హ్యావింగ్ పర్పెచువల్ సక్సెషన్. దీనిలో ఏంటంటే ఇది మనం చెప్పాలంటే ఒక విధంగా కార్పొరేట్ ఎంటిటీ ఇది కూడా. సో హ్యావింగ్ పర్పెచువల్ సక్సెషన్, దీనికి అంటే దానికి చైర్మన్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. మాకు అంటే ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి అనేది ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు రన్ అవుతూనే ఉందిగా. ఓకేనా? సో అంటే దాని అర్థం ఏంటి, ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ ఎల్ఐసి అలానే ఉంది కదా ఎన్నాళ్ళు ఉన్నా. కాబట్టి పర్పెచువల్ సక్సెషన్ అంటే ముందుకి అది భావితరాలకు ఉపయోగపడుతుంది, అంటే అది ఏమి క్లోజింగ్ ఉండదు. తర్వాత అండ్ కామన్ సీల్, దీనికి కూడా మిగతా వాటిలాగానే కంపెనీ లాగానే కామన్ సీల్ అనేది ఉంటుంది. విత్ పవర్ టు ఎక్వైర్ ఆర్ హోల్డ్, డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ కూడా తన పేరిట ఆస్తులు కొనవచ్చు, లేదంటే ఆస్తుల్ని అమ్మేవేయచ్చు. అండ్ షూ అండ్ బి షూడ్ బై ఇట్స్ నేమ్, అదేవిధంగా మనం కార్పొరేషన్ మీద కేసు వేయచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ కూడా మన మీద కేసు వేయచ్చు. దానికి కంపెనీ కొన్నట్టుగానే ఈ రెండు రకాల అధికారాలు దీనికి కూడా ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పబ్లిక్ కార్పొరేషన్స్ ఆర్, ఇందా చెప్పాను కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండ్ అదర్స్. సో దీస్ ఆర్ ద కార్పొరేషన్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద పార్లమెంట్ యాక్ట్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. అంటే పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థల్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇవి పూర్తిగా ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసినవే కానీ ప్రభుత్వం ఏదో వీటి నుంచి లాభాలు తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం వీటిని ఏర్పాటు చేయడం జరగలేదు. తర్వాత వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్స్? ఫస్ట్ వన్ ఈజ్
a body corporate. So it has a separate legal existence. It is a separate company by itself. అంటే సపరేట్గా దీనికి లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. అదేవిధంగా ఇట్ ఈజ్ ఎ సపరేట్ కంపెనీ బై ఇట్ సెల్ఫ్. సో ఇది కూడా సపరేట్ కంపెనీగా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే దీనికి కూడా చట్టబద్ధత ఉంది. అదే ఆర్టిఫిషియల్ పర్సనాలిటీ అనేది దీనికి కూడా అప్లికబుల్లే. ఇఫ్ కెన్ రైజ్ రీసోర్సెస్ బై అండ్ సెల్ ప్రాపర్టీస్ బై నేమ్ షూ అండ్ బై ద షూడ్. అంటే దీనికి కూడా మిగతా వాటిలాగానే అదే కంపెనీ లాగానే రైజ్ రీసోర్సెస్, అది కంపెనీ రీసోర్సెస్ని రైజ్ చేసుకోవచ్చు, కొనచ్చు, అండ్ సెల్ ప్రాపర్టీస్ అమ్మచ్చు, అండ్ బై నేమ్ షూ అండ్ బి షూడ్. ఇందాక చెప్పినట్టుగానే దాని మీద కోర్టులో ఎవరైనా కేసు వేయచ్చు. ఓకేనా? సో వీళ్ళు కూడా కోర్టులో కేసు వేయచ్చు. తర్వాత రెండవ పాయింట్, మోర్ ఫ్రీడమ్ అండ్ డే టు డే అఫైర్స్. ఈ డే టు డే అఫైర్స్ మీద ఎక్కువ ఫ్రీడమ్ అనేది కూడా ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. ఇట్ ఎంజాయ్స్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. ఇట్ ఈస్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ టైప్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. సో దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటారు కానివ్వండి, కొంచెం ఉంటుంది, అసలు లేకుండా. ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినాయి కాబట్టి అల్టిమేట్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా మరీ తీవ్రంగా ఉండదు. ఓకేనా? ఎక్కువ శాతం ఉండదు, ఏదో నార్మల్గా ఉంటుంది. ఇట్ ఎంజాయ్స్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. దీన్ని నిర్వహించే అధికారం పూర్తిగా చైర్మన్కు ఉంటుంది. సో ఆయన ప్రభుత్వం నియమించిన వ్యక్తి అయినప్పటికీ కూడాను ఆయనకి సంస్థ యొక్క కార్యకలాపాల పట్ల పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆయన ఏ నిర్ణయం అయినా కూడా తీసుకోవచ్చు, అంటే సంస్థకి నష్టం వాటిల్లకుండా. ఎందుకంటే అవి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంతవరకు మ్యాక్సిమం 99% ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మిగతా రిమైనింగ్ అనేది కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని నార్మల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. తర్వాత థర్డ్ వన్, ఫ్రీడమ్ రిగార్డింగ్ పర్సనల్. తర్వాత ఫీచర్ వచ్చేటప్పటికి ఫ్రీడమ్ రిగార్డింగ్ పర్సనల్. దీనిలో ద ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ ఆర్ నాట్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్. దీంట్లో పబ్లిక్ కార్పొరేషన్స్లో ఉండేటువంటి ఎంప్లాయీస్, దీస్ ఆర్ ఆల్ నాట్ సివిల్ సర్వెంట్స్. అంటే వీళ్ళు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా వీళ్ళు ప్రజాసేవకులు కాదు అంటున్నాడు. ఎందుకంటే ద కార్పొరేషన్ హ్యాజ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు ఫార్ములేట్ ఇట్స్ ఓన్ పర్సనల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ప్రతి కార్పొరేషన్ కూడా తనకు అనుగుణంగా పాలసీస్ని డిజైన్ చేసుకుంటుంది కాబట్టి దానికి ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది కాబట్టి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్కి. కాబట్టి ప్రభుత్వం అనేది దీంట్లో పెద్దగా ఈ పాలసీస్ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ దీస్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ డైరెక్టర్స్. ఏదైతే ఈ కార్పొరేషన్స్ తమ పాలసీని డిజైన్ చేసుకున్నాయో ఆ పాలసీ అనేది కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి అవి ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతాయని చెప్పి చెప్తాడు, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ ఆల్సో. తర్వాత ఫోర్త్ వన్, పర్పెచువల్ సక్సెషన్. సో ఏ స్టాట్యూ ఇన్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ క్రియేట్స్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ టిల్ ఏ స్టాట్యూ ఈజ్ పాస్ టు వైండ్ ఇట్ ఆప్. ఇవి పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ టిల్ ఏ స్టాట్యూ ఈజ్ పాస్ టు వైండ్ ఇట్ అప్. ఇది ఎప్పటి వరకు రన్ అవుతుందంటే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి క్లోజ్ చేయాలనుకునే వరకు దీన్ని రన్నింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ దాన్ని రద్దు చేయాలన్నా కూడా చట్టం చేయాలి దాన్ని రద్దు చేస్తూ. ఓకేనా? అంటే ఇక కార్పొరేషన్ తోటి మనకి పని లేదు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ రీచ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు దెన్ ఇట్ ఈజ్ వైండ్ అప్. ఓకే. సో బట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళని అకామిడేట్ చేయాలి కదా ఎక్కడో చోటికి. సో అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. తర్వాత ఫిఫ్త్ వన్, ఫైనాన్షియల్ అటానమీ. ఫైనాన్షియల్ అటానమీలో ఏం చెప్తున్నాడో చూద్దాం. త్రూ ద పబ్లిక్ కార్పొరేషన్ ఈజ్ ఫుల్లీ ఓన్డ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ అనేది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. చెప్పాను కదా, ఫుల్లీ ఓన్డ్
గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే ప్రభుత్వానికి ఇవి సొంత సంస్థలు లాంటివి. కంప్లీట్ ఓనర్షిప్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ ద ఇనీషియల్ ఫైనాన్షియల్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. ఇనీషియల్గా మరి వాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసే కాబట్టి దానికోసం డబ్బులు ఎవరు తెస్తారు? ప్రైవేట్ వ్యక్తులు తేరు కదా. కాబట్టి గవర్నమెంట్ ఇనీషియల్గా కొంత డబ్బు ఇస్తుంది, వాటికి ఫైనాన్స్ చేస్తుంది. సో ఈ డబ్బుతోటి మీరు ముందు మీ కార్యకలాపాలు మొదలు పెట్టండి అని. తర్వాత ఇట్ ఎంజాయ్స్ టోటల్ ఫైనాన్షియల్ అటానమీ. వీటికి ఆర్థిక పరంగా పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ నాట్ షోన్ ఇన్ ద యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్. వీటి యొక్క ఇన్కమ్ కానివ్వండి, ఎక్స్పెండిచర్ కానివ్వండి ప్రభుత్వం యొక్క ఆదాయంలో చూపించరు, బడ్జెట్లో చూపించరు, యాన్యువల్ బడ్జెట్లో. ఇట్ ఎంజాయ్స్ టోటల్ ఫైనాన్షియల్ అటానమీ. ఇట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ నాట్ షోన్ ఇన్ ద యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్. హవెవర్ ఫర్ ఇట్స్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ రిగార్డింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బియాండ్ ద లైట్ డౌన్ లిమిట్స్. కానీ వీటి మీద ఒకే ఒక్క నిబంధన అనేది పెట్టడం జరిగింది. కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ని మనం ఉపయోగించే విషయంలో అంటే దానికి పెట్టుబడి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని ఉపయోగించే విషయంలో మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. అండ్ రైజింగ్ ద క్యాపిటల్ త్రూ క్యాపిటల్ మార్కెట్. అదేవిధంగా ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ అవసరమైతే బయట వ్యక్తుల దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వీళ్ళు నిధుల్ని సేకరించుకోవచ్చు. ఓకేనా, అది బాండ్ల ద్వారా ఇట్లా ఏదో ఒక రూపంలో లేదంటే అప్పుల ద్వారానో ఇవి కావాలంటే తమకు క్యాపిటల్ని సమకూర్చుకునేటువంటి అధికారాన్ని వీటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనాన్షియల్ అటానమీ అంటే ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛని ఈ పబ్లిక్ కార్పొరేషన్స్కి గవర్నమెంట్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత 6th వన్ కమర్షియల్ ఆడిట్. వీటికి కూడా మిగతా వాటిలాగానే కమర్షియల్ ఆడిట్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ఆడిటర్స్. అంటే ఈ బ్యాంక్స్ కానివ్వండి లేదంటే మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి వీటికి తప్పితే మిగతా వాటన్నిటికి కూడా చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిటింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇన్ ఆల్ కార్పొరేషన్స్ ద ఆడిట్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో వీటిని ఆడిట్ అనేది ఎవరు చేస్తారంటే ఎక్కువగా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటారు. ఈ కాగ్ అనేది కేవలం పర్టికులర్గా దీనికోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలే. సో అంటే ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ వీటిల్లో నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, దాంట్లో ఏమైనా దుర్వినియోగం జరుగుతుందో ఇదంతా కూడా కాగ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ప్రతి సంవత్సరం ఈ కాగ్ నివేదిక అంటే కాగ్ గవర్నమెంట్గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాగ్ రొటీన్ టాస్క్ అది. అన్ని రకాలు ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇవి మానిటర్ చేస్తూ ఉంటాయి. సో నిధులు దుర్వినియోగం కనుక జరిగితే అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏదైనా దుర్వినియోగం జరిగితే అంటే దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వనండి, లేదంటే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవ్వనండి, ఎవరైనా కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో వాటన్నిటినీ కూడా నిర్ధారించి ఇక్కడ ఈ వేస్టేజ్ జరిగింది, ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పి లోపాలని ప్రభుత్వానికి చెబుతూ ఉంటుంది తన నివేదిక ద్వారా. అదేవిధంగా ఏ స్కీమ్స్ అనేది ప్రజలకి బాగా ఉపయోగపడుతున్నాయి, వీటి వల్ల ఏంటి మంచి జరుగుతుందా లేదా అనేది కూడా తన నివేదికలో పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ కాగ్కి చైర్మన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నామినేట్ చేస్తుంది. కాబట్టి అతను కూడా ప్రభుత్వం ఉద్యోగి అయినప్పటికీ కూడా కానీ అతనికి స్వతంత్రత అనేది ఉండి కాగ్ తను స్వతంత్రంగా తన యొక్క అభిప్రాయాల్ని తెలియచేయచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత 7వది రన్ కమర్షియల్ ప్రిన్సిపల్స్. సో ఇవి ఇక్కడ కొంచెం కమర్షియల్గానే ఆలోచిస్తారు, అంటే పూర్తిగా ప్రజల శ్రేయస్సే కావాలి, ఎందుకంటే వాటికి చెప్పిన కదా ఇందాక వాటికి కూడా మనుగడ ఉండాలి కాబట్టి. రన్ కమర్షియల్ ప్రిన్సిపల్స్ ఇవి కూడా వ్యాపారాత్మక ధోరణితోనే ఆలోచిస్తాయి, ఆ వ్యాపారాత్మక ధోరణి మీదే ఇవి కూడా రన్ అవుతూ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ ద కార్పొరేషన్స్ విల్ యాక్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆన్ సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్. సో ఇవి కూడా ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇవి ఈ లాభార్జన అనేది కూడా చూసుకుంటాయి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా వాటిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుల్ని, అదేవిధంగా ఎంప్లాయీస్కి వాళ్ళటువంటి ఖర్చులను కూడా ఇవి
మొత్తం ఇవే సమకూర్చుకోవాలి కాబట్టి సో ఇవి పూర్తిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే దానికోసమే కాకుండా కొంత లాభాపేక్షతో కూడా పనిచేయటం అనేది జరుగుతుంది. తర్వాత అడ్వాంటేజెస్, ఈ పబ్లిక్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ కనుక చూస్తే దానిలో మొట్టమొదటి అడ్వాంటేజీ ఇండిపెండెన్స్, ఇనిషియేటివ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ మంచి ఇనిషియేటివ్గా ఉంటుంది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దాని తర్వాత ఇనిషియేటివ్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే కనుక దాంట్లో ద కార్పొరేషన్ హ్యాజ్ నో అటానమస్ సెటప్, ఏ కార్పొరేషన్కి కూడా అటానమస్ సెటప్ అనేది లేదు. తర్వాత సో ఇట్ ఈజ్ ఇండిపెండెంట్, కాబట్టి అది పూర్తిగా స్వతంత్రత ఉంటుంది. టేక్ నెసరీ ఇనిషియేటివ్ టు రియలైజ్ ఇట్స్ గోల్స్ అండ్ ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ ఇట్స్ డెసిషన్స్ ఆర్ రిక్వైర్డ్. తర్వాత ఈ పబ్లిక్ కార్పొరేషన్స్కి వాటికి కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఆ లక్ష్యాలకు అనుగుణంగా అవి కూడా పనిచేయాలి. అదేవిధంగా అండ్ ఇట్ కెన్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ ఇట్స్ డెసిషన్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు చక్కగా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత రెండవది స్కోప్ ఫర్ రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రసీ మినిమైజ్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రసీ, అంటే పెత్తందారీ వ్యవస్థ అనేది ఇక్కడ పనిచేయదు, అందరూ ఈక్వలే. సో దానికి సంబంధించి ద కార్పొరేషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ప్రతి కార్పొరేషన్ కూడా తన ఓల్డ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇఫ్ నెసరీ దే కెన్ బి సింప్లిఫైడ్ టు ఎలిమినేట్ రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రసీ ఫైనల్. కాబట్టి రెడ్ టేపిజము, బ్యూరోక్రసీ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, అదేవిధంగా రెడ్ టేపిజం అంటే ఏదోటి మోసం చేద్దాం అనేది ప్రవృత్తి అనేది, నేర ప్రవృత్తి అనేది లేకుండా సో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దట్ ఈజ్ ప్రొవైడెడ్ డెఫినెట్లీ, ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది మరి పట్టించుకోకుండా ఉండరు కాబట్టి, ఎంతో కొంత వాళ్ళు కూడా పట్టించుకుంటారు కాబట్టి సో వీటిల్లో ఈ బ్యూరోక్రసీ అండ్ రెడ్ టేపిజం అనే వాటిని మనం చూసుకోవాలి. సో అవి మన అధీనంలో ఉండాలి. సో ఈ ఉంటే కనుక ఒకవేళ ఈ రెండు అంశాలు కనుక ఉంటే వాటిని మనం సాధ్యమైనంత త్వరగా వాటిని మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్టెడ్. సో కానీ ఎంత స్వతంత్రత ఇచ్చినప్పటికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది, ప్రజల యొక్క ఇంట్రెస్ట్, ప్రజల యొక్క శ్రేయస్సు అనే దాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టకూడదు. దీంట్లో ద కార్పొరేషన్ కెన్ ప్రొటెక్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ బై మేకింగ్ ఇట్స్ పాలసీస్ మోర్ పబ్లిక్ ఫ్రెండ్లీ. సో కంపెనీ ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ పాలసీని డిజైన్ చేసుకున్నప్పటికీ కూడా దాంట్లో పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ప్రజలకి అనుగుణంగా ఉండాలి. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ బికాజ్ ఎవ్రీ పాలసీ ఆఫ్ ద కార్పొరేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు మినిస్టరియల్ డైరెక్టివ్స్ అండ్ బోర్డ్ పార్లమెంటరీ కంట్రోల్. సో ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ఈ పాలసీ అనేది, ప్రతి పాలసీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి దీస్ ఆర్ సబ్జెక్ట్ టు మినిస్టీరియల్ డైరెక్టివ్స్, అంటే ఆ పర్టికులర్ కార్పొరేషన్ సంబంధించి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దాని కంట్రోల్ ఏ మినిస్టర్ అయితే ఉంటుందో, ఏ మినిస్ట్రీ చేతిలో అయితే ఉంటుందో ఆ మినిస్ట్రీ డైరెక్షన్స్కి అనుగుణంగా, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ పార్లమెంటరీ కంట్రోల్ అంటే పార్లమెంటు ద్వారా నియంత్రించబడేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి ప్రభుత్వం కూడా తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎంప్లాయీ ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, ఎంప్లాయీ ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్. దీంట్లో వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది సో ఎంప్లాయీకి. సో కార్పొరేషన్ కెన్ డిజైన్ ఇట్స్ ఓన్ వర్క్ కల్చర్ అండ్ ట్రైన్ ఇట్స్ ఎంప్లాయీస్ అకార్డింగ్లీ. కార్పొరేషన్ అనేది ఎప్పుడు కూడా కెన్ డిజైన్ ఇట్స్ ఓన్ వర్క్ కల్చర్. సో వాళ్ళ ఓన్ వర్క్ కల్చర్ అనేది ఎప్పుడు కూడా డిజైన్ చేసుకుంటారు. అండ్ ట్రైన్ ఇట్స్ ఎంప్లాయీస్ అకార్డింగ్లీ, దాంతోపాటుగా వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు దానికి అనుగుణంగా
ట్రైనప్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఇట్ కెన్ ప్రొవైడ్ బెటర్ ఎమ్యూనిటీస్ అండ్ బెటర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ టు ద ఎంప్లాయీస్ అండ్ దేర్ బై సెక్యూర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ. ఓకే. తర్వాత ఇట్ కెన్ ప్రొవైడ్ బెటర్ ఎమ్యూనిటీస్, బెటర్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ బెటర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ టు ద ఎంప్లాయీస్ అండ్ దేర్ బై సెక్యూర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ. దానితో పాటుగా ఇక్కడ మంచి ఎమ్యూనిటీస్ అంటే మంచి సదుపాయాలు, అదేవిధంగా బెటర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ టు ద ఎంప్లాయీస్. సో వాళ్ళ ఎంప్లాయీస్కి మంచి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అండ్ దేర్ బై సెక్యూర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ ఉత్పాదకత అనేది కూడా ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఎంప్లాయీ ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఇంకొక అదనపు బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ వర్క్ ఎన్విరాన్మెంట్. దీంట్లో వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుంది. కార్పొరేషన్ కెన్ డిజైన్ ఇట్స్ ఓన్ వర్క్ కల్చర్ అండ్ ట్రైన్ ఇట్స్ ఎంప్లాయీస్ అకార్డింగ్లీ. కార్పొరేషను తనకు అనుగుణంగా ఒక మంచి సాంప్రదాయ వర్క్ కల్చర్ని డెవలప్ చేసుకుంటుంది అండ్ ట్రైన్ ఇట్స్ ఎంప్లాయీస్ అకార్డింగ్లీ. దానికి అనుగుణంగా తన ఎంప్లాయీస్ని ట్రైనప్ చేయడం జరుగుతుంది. ఇట్ కెన్ ప్రొవైడ్ బెటర్ ఎమ్యూనిటీస్ అండ్ బెటర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ టు ద ఎంప్లాయీస్ అండ్ దేర్ బై సెక్యూర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ. ఇక్కడ వాళ్ళకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా మంచి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ని కూడా, అంటే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ సంబంధించినటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు, సో వాటిని ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ దేర్ బై సెక్యూర్ గ్రేటర్ ప్రొడక్టివిటీ. దాని ద్వారా మంచి ప్రొడక్టివిటీ అనేది రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తాను. తర్వాత నెక్స్ట్ది కాంపిటేటివ్ ప్రైజెస్. సో ఈ కాంపిటేటివ్ ప్రైజెస్లో ఏం చేద్దంటే పోటీ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో నలుగురు ఉంటారు కాబట్టి అల్టిమేట్గా అక్కడ పోటీ కూడా ఉంటుంది. సో కాంపిటేటివ్ ప్రైజెస్. సో ద కార్పొరేషన్ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ హెన్స్ కెన్ ఎఫర్డ్ విత్ మినిమమ్ మార్జిన్స్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాఫిట్ని తీసుకోవాలని చూడవు. సో దాని మీద ప్రభుత్వం యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది కాబట్టి సో ప్రైజ్ అనేది దట్ షుడ్ బి డిసైడెడ్ బై గవర్నమెంట్ ఓన్లీ. ఓకే. సో కాబట్టి అవసరమైతే ప్రాఫిట్ లేకుండానే ఇవ్వచ్చు, లేదంటే నామినల్ ప్రాఫిట్ తీసుకుని ఇవ్వచ్చు. ఓకేనా. తర్వాత ఇట్ కెన్ ఆఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎట్ కాంపిటేటివ్ ప్రైజెస్. అంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ సెక్టార్లో ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ప్రైజెస్ తోటి మనం కూడా పోటీ పడచ్చు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ కూడా మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా అది కూడా ఇప్పుడు బయట ఉన్నటువంటి కాంపిటీషన్లో మిగతా కంపెనీలతో అది కూడా పోటీ పడుతుంది. ఓకే. కదా కొంచెం డెసిషన్స్ అనేవి స్పీడ్గా ఉండవు, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది టెక్నికల్గా. తర్వాత ఎకానమీస్ ఆఫ్ స్కేల్. సో బై ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇట్ కెన్ అచీవ్ ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఇదే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది ఉంటుంది. అంటే ఎక్కడైతే లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ జరుగుతుందో దాని ద్వారా కంపెనీకి ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా కంపెనీకి ఆదాయం పెరుగుతుందని మనం గతంలో చెప్పుకున్నాం. అంటే సంస్థలకి, కంపెనీనే కాదు, నాట్ ఓన్లీ కంపెనీ, ఏ సంస్థకైనా లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయటం వల్ల కంపెనీకి లాభాలు పెరగడం అనేది జరుగుతున్నది. తర్వాత పబ్లిక్ అకౌంటబిలిటీ. ఇట్ ఈజ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్. ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇట్స్ వర్కింగ్ రిజల్ట్స్. సో ఇవి పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడినాయి కాబట్టి అవి పార్లమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత వహిస్తూ ఉంటాయి. ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. దెన్ డిసడ్వాంటేజెస్. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? కంటిన్యూడ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. ఇవి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడే సంస్థలు కాబట్టి అల్టిమేట్గా వీటి మీద ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ద అటానమీ ఈజ్ ఆన్ పేపర్ ఓన్లీ అండ్ ఇన్ రియాలిటీ నాట్ ఇన్ రియాలిటీ ద కంటిన్యూడ్. సో అంటే పేపర్ మీద పెడతారు కానీ వీటికి స్వతంత్రత ఉంటుందని, కానీ ఇండైరెక్ట్గా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం వీటి మీద ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత రెండవది మిస్యూజ్ ఆఫ్ పవర్. సో దీనిలో కొన్ని సందర్భాల్లో
అటానమీ అనేది ఉండడం వల్ల అక్కడ అధికారులకు ఉన్నటువంటి అధికారాలను వాళ్ళు మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. ఇట్ టేక్స్ టైమ్ టు అనెర్త్ ద ఇంపాక్ట్ ఆఫ్ సచ్ మిస్యూజ్ ఆన్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కార్పొరేషన్. అయితే అది మనకు వెంటనే తెలియదు, కొన్నాళ్ళ తర్వాత అది బయటపడుతుంది. సో అప్పుడైనా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇట్ టేక్స్ టైమ్ టు అనెర్త్ ద ఇంపాక్ట్ ఆఫ్ సచ్ మిస్యూజ్ ఆన్ ద రిసోర్స్ ఆఫ్ ద కార్పొరేషన్. కేసెస్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ డిఫీట్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద పబ్లిక్ కార్పొరేషన్. జనరల్గా ఇక్కడ జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మిస్యూజ్ ఏంటంటే పవర్ మిస్యూజ్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బర్డెన్ ఫర్ ద గవర్నమెంట్. మూడవది ఏంటంటే ఇవి ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేస్తారు, మరి ప్రభుత్వం వీటికి పెట్టుబడులు ఇవ్వాలి మొదట్లో, కాబట్టి ఇవి ప్రభుత్వానికి భారంగా ఉంటాయి. వేర్ ద పబ్లిక్ కార్పొరేషన్ ఇగ్నోర్స్ ద కమర్షియల్ ప్రిన్సిపల్స్ అండ్ సఫర్స్ లాసెస్. సో ఎక్కడైతే మనకి కమర్షియల్ ప్రిన్సిపల్స్ అనేవి పబ్లిక్ కార్పొరేషన్స్ పాటించవో అల్టిమేట్గా అది నష్టాల్లోకి వెళుతుంది. ఇట్ ఈస్ బర్డెన్సమ్ ఫర్ ద గవర్నమెంట్. ఇది ప్రభుత్వానికి బర్డెన్ అవుతుందే కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు. టు ప్రొవైడ్ సబ్సిడీస్ టు మేకప్ ద లాసెస్. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వాటికి వచ్చినటువంటి నష్టాలని కొంతమేరకు తగ్గించే ప్రయత్నం అనేది చేయటం జరుగుతున్నది. సో దిస్ ఈజ్ అబౌట్ పబ్లిక్ కార్పొరేషన్స్.